నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే అది ప్రెస్ చేసి మాకు పాయింట్లు కూడా ఇవ్వండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. ఈరోజు కాస్త రాజకీయాలు, జనరల్ పాలిటిక్స్ని పక్కన పెట్టి సినిమాల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అఖండ సినిమా, అఖండ 2 అఖండంగా రిలీజ్ కావాల్సినటువంటి ఈ సినిమా ఎందుకు ఆగిపోయింది, ఆగటం వెనక కారణాలేంటి, ఆపినటువంటి శక్తులేంటి అనేది నేను బ్రీఫ్గా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పటికే చాలా కథనాలు, చాలా స్టోరీస్ మీరు కూడా చూసే ఉంటారు. చాలామంది దీని గురించి మాట్లాడమని మెసేజ్ రూపంలో అడుగుతున్నటువంటి నేపథ్యంలో నేను కూడా దీని గురించి సమాచారం తెలుసుకుని విశ్లేషించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయొద్దు, మొత్తం చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అయితే ఈ అఖండ సినిమా రిలీజ్ ఆగిపోవటం వెనుకున్నటువంటి కారణాలను కాసేపు పక్కన పెట్టినట్టయితే ఇందులో బాలకృష్ణ చేసినటువంటి ఒక చిన్న తప్పిదం కూడా ఉంది. అదేంటో నేను లాస్ట్లో చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. నిన్న డిసెంబర్ 4వ తారీఖున బహుశా నిన్న రాత్రి నుంచే కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు అయితే ప్రారంభం కావాలి. ఫ్యాన్స్ రెడీ అయిపోయారు, కటౌట్లు కట్టారు, పాలాభిషేకాలు చేశారు, బుక్ మై షోలని అదని ఇదని ఆన్లైన్లో ఆఫ్లైన్లో పెద్ద ఎత్తున టికెట్లు కొన్నారు. కొన్ని చోట్ల అయితే సరైన థియేటర్లో రావట్లేదు, ప్రీమియర్ షోలకి ఇంకా టికెట్లు ఓపెన్ కావట్లేదని చెప్పేసి చాలామంది అభిమానులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. అయితే ఎక్కడో తేడా జరుగుతోంది అనేటటువంటి అనుమానం అప్పుడే కొంతమందిలో స్టార్ట్ అయిపోయింది. నిర్మాతలు సరిగ్గా దీన్ని ప్రమోట్ చేసుకోలేకపోయారు, సరిగ్గా బజ్ లేదనేటటువంటి బాధ అయితే ముందు నుంచి వాళ్ళలో ఉంది. అయితే ప్రీమియర్ షోలు అనేటటువంటి అంశం తెర మీదకి వచ్చిన దగ్గర నుంచి ఈ టికెట్ ఓపెన్ కావట్లేదు, ఏం జరుగుతుంది, అసలు షోలు ఉంటాయా లేదా అనేటటువంటి అనుమానం వచ్చినటువంటి నేపథ్యంలోనే సడన్గా ఒక వార్త, ప్రీమియర్ షోలకి దాదాపు ఉండకపోవచ్చు అనేటటువంటి ఒక వార్త అయితే హల్చల్ చేసింది. అది వచ్చిన కొన్ని గంటలకే, అంటే దాదాపు రాత్రి 11 ఆ టైంకి ఈ సినిమా రిలీజ్ అనేది రేపు జరగట్లేదు, కారణాలు అనేవి మేము చెప్పలేకపోతున్నాం, స్పష్టంగా కొన్ని అంతర్గత కారణాలు ఉన్నాయి, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పేసి నర్మగర్భంగా ఒక ట్వీట్ అయితే ఆ సంస్థ 14 Reels Plus అనేటటువంటి సంస్థ నుంచి, నిర్మాణ సంస్థ నుంచి వచ్చింది. వెంటనే ఫ్యాన్స్ పట్టరాని కోపంతో ఆగ్రహోదగ్రుడైనటువంటి పరిస్థితి. కారణాలు ఏంటయ్యా అనేది ఒక్కసారి మనం చూసినట్లయితే 14 ఏళ్ల నాటి పాత గొడవ, 14 ఏళ్ల క్రితం నాటి పాత బకాయి ఈరోజు ఇప్పుడు అఖండ 2 సినిమా విడుదలనే ఆపేసినటువంటి పరిస్థితి. ఎస్, మీ అందరికీ తెలుసు, మహేష్ బాబు సూపర్ హిట్ సినిమా దూకుడు. ఈ దూకుడు అనేటటువంటి సినిమాని ఆ రోజుల్లో నిర్మించినటువంటి సంస్థ కూడా ఇదే. అప్పుడు 14 Reels ఎంటర్టైన్మెంట్ అనేటటువంటి సంస్థ, ఆ తర్వాత పేరు మారింది. ఇప్పుడు తాజాగా 14 Reels Plus అని చెప్పేసి మార్చారు. ఎందుకు మార్చారో కూడా ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఆ రోజుల్లోనే ఆ యొక్క సినిమా నిర్మించింది ఈ 14 Reels ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్లస్ ఈరోస్ ఎంటర్టైన్మెంట్ అనేటటువంటి సంస్థ. ఈ రెండు కలిపి సంయుక్తంగా దూకుడు అనేటటువంటి సినిమాని తీశాయి. ఆ సినిమా రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయింది, లాభాల పంట కూడా పండింది. అయితే ఆ లాభాలు పంచుకోవడం దగ్గర కానివ్వండి, లెక్కల డొక్కల దగ్గర కానీ పెద్ద ఎత్తున తేడా వచ్చింది. తేడా వచ్చినటువంటి నేపథ్యంలోనే ఈరోస్ ఎంటర్టైన్మెంట్ అనేటటువంటి సంస్థ కోర్టుకి వెళ్ళింది. కోర్టుకి వెళితే కోర్టు 2019లో ఆర్బిట్రేషన్ ద్వారా తేలింది ఏంటంటే 2019లోనే స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఏమని, ఈ యొక్క 14 Reels ఎంటర్టైన్మెంట్ అనేటటువంటి సంస్థ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు అఖండ సినిమా తీసింది, వీళ్ళు ఈరోస్ వాళ్ళకి 11.23 కోట్ల రూపాయలు ప్లస్ వడ్డీ కలిపి కట్టాలి అని చెప్పేసి అయితే క్లియర్గా తీర్పిచ్చారు. ఆ తీర్పుని ఛాలెంజ్ చేస్తూ మళ్ళీ ఈ 14 Reels వాళ్ళు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. మొత్తానికి సుప్రీంకోర్టుకు వెళ్ళినా సరే వీళ్ళకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది తప్ప అనుకూలంగా అయితే తీర్పు ఎక్కడా రాలేదు. అంటే వీళ్ళు ఖచ్చితంగా డబ్బు కట్టాల్సింది. ఆ 11.23 కోట్లు ప్లస్ వడ్డీ కలిపి ఇప్పటికీ దాదాపుగా 28 కోట్ల రూపాయల పైచిలకు బాకీగా మిగిలిపోయింది. బహుశా దీన్ని కప్పిపుచ్చుకునేందుకో లేదంటే దీని నుంచి బయటపడేందుకు మొత్తానికి పేరు కూడా మార్చుకున్నారు వీళ్ళు. 14 Reels ఎంటర్టైన్మెంట్ని కాస్త 14 Reels Plus అని పెట్టారని చెప్పేసి కూడా కొన్ని వార్తా కథనాలు అయితే వస్తున్నాయి. గోపి ఆచంట, రామాచంట అనే వాళ్ళు ఆ సంస్థ యొక్క నిర్మాతలు అనమాట. ఇప్పుడు అఖండ సినిమా రిలీజ్కు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు తాజాగా ఈరోస్ ఎంటర్టైన్మెంట్ వాడు, ముంబైకి చెందిన సంస్థ, వాళ్ళు వెళ్ళి మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు. అయ్యా మాకు ఇలా బాకీ ఉంది, గతంలో కోర్టులు తీర్పులు ఇచ్చాయి, సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు, అయినా కానీ వాడికి ఎక్కడ అనుకూలంగా తీర్పు రాలేదు,
మా బాకీ ఇంతవరకు కట్టట్లేదు ఏంటి అని చెప్పేసి వాళ్ళు కోర్టుకి వెళ్తే మద్రాస్ హైకోర్టు అఖండ 2 రిలీజ్ మీద స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది, స్టే ఇచ్చింది. అంటే అఖండ 2 సినిమాని థియేటర్లో కానివ్వండి, ఓటీటీలో కానివ్వండి ఎక్కడా రిలీజ్ చేయడానికైతే వీల్లేదు, ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించడానికి వీల్లేదని చెప్పేసి తక్షణం ఆపాలని చెప్పేసి అయితే ఒక స్టే ఇవ్వటం జరిగింది. ఇప్పుడు దీంతో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి. నందమూరి బాలకృష్ణ అంటే మామూలు వ్యక్తి కాదు, సాధారణమైనటువంటి నటుడు కాదు. గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తూ అఖండమైనటువంటి అభిమాన గణాన్ని సంపాదించుకున్నటువంటి తెలుగులోనే టాప్ హీరో. అలాంటి హీరో సినిమా రిలీజ్కి ఇంకా 24 గంటలు కూడా సమయం లేనటువంటి సందర్భంలో కోర్టు తీర్పు ద్వారా ఆగిపోవటం అంటే ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితి. ఆయనకు కానివ్వండి, ఆయన అభిమానులకు కానివ్వండి తల కొట్టేసినంత పని కదా. ఈ నేపథ్యంలో ఏం చేయాలని చెప్పేసి తలమునకలైనటువంటి పరిస్థితుల్లో 28 కోట్లు రాత్రికి కట్టేటటువంటి పరిస్థితి మాకు లేదు. ఆ డబ్బు తీసుకొచ్చి మేము ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి, ఇప్పటికిప్పుడు డబ్బులు ఇచ్చి వాళ్ళకి సెటిల్ చేసుకొని సినిమా రిలీజ్ చేసేటువంటి పరిస్థితి మాకు లేదు. కాబట్టి మేము విడుదలను ఆపేస్తున్నాం అని చెప్పేసి అయితే ఒక చిన్న ట్వీట్ రూపంలో వాళ్ళు చెప్పేసి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. ఇది అసలు కథ, ఎప్పుడో దూకుడు నాటిది. దానికి తోడు నేనొక్కడిని అనేటటువంటి సినిమాకి సంబంధించిన వ్యవహారాలు కూడా ఇందులో ఉన్నాయి. అదే కాదు ఇంకొన్ని సినిమాల వ్యవహారాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలగలిపితేనే 28 కోట్ల రూపాయల బాకీ అయింది. ఆ బాకీని ఇప్పుడు తీరుస్తారా లేదా ఇస్తారా చస్తారా అని చెప్పేసి ఈరోజు వాళ్ళు పేకల మీదకి వచ్చి కూర్చున్నారు. వీళ్ళు తీర్చలేనటువంటి పరిస్థితుల్లో హ్యాండ్స్ అప్ అని చెప్పేసి చేతులు ఎత్తేస్తారు. ఈ విషయాలన్నీ ముందుగా గ్రహించలేనటువంటి బాలకృష్ణ ఆయన కూడా ఇబ్బందుల్లో పడ్డాడని చెప్పేసి అయితే అనేక రకాలుగా అనేక వెర్షన్స్లో వార్తా కథనాలు అయితే వస్తున్నాయి. సో దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు శక్తులు ఏమి కాదు, బాకీ, పాత గొడవ, పాత బాకీ. 2019లోనే సెటిల్ చేసుకుంటే పోయేది, లేదని సుప్రీంకోర్టుకి వెళ్ళారు 2021లో 2022లోనూ. అప్పుడైనా సెటిల్ చేసుకుంటే పోయేది. అప్పుడు చేయక అంతకు ముందుకు చేయక మొత్తానికి బాకీని పేరబెట్టుకుని ఇప్పుడు కట్టలేనటువంటి మొయ్యలేనటువంటి స్థాయికి తెచ్చుకొని వాళ్ళు ఇబ్బందులు పట్టమే గాక బాలకృష్ణను కూడా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వీటన్నింటికి మించి ఫ్యాన్స్ ఆగ్రహావేశాలకు గురి కావటానికి కారణమే. అసలు ఆ సంస్థ అన్నా సరే, ఆ నిర్మాతలన్నా సరే, నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే అసలు మామూలు భగ్గుమంటున్న పరిస్థితి. మీరు ఒక్కసారి ట్విట్టర్ ఓపెన్ చేయండి, లేదంటే ఫేస్బుక్ ఓపెన్ చేయండి, వాళ్ళని బూతులు తిడుతూ అసలు వాళ్ళు బయటకు కనిపిస్తే కొట్టేలా ఉన్నారు, కాలర పుచ్చుకుని బయటికి లాక్కొచ్చి మరీ కొట్టేలా ఉన్నారు. అలాంటి దారుణమైనటువంటి పరిస్థితి బయట కనిపిస్తుంది. అయితే ఈ సమస్య పరిష్కారం కావడానికి మార్గం లేదా అంటే ఉంది. ముచ్చటగా 3 మార్గాలు కనిపిస్తున్నాయి. మార్గం నంబర్ 1, 28 కోట్లు కట్టేయటం సాధ్యం కానటువంటి అంశం. సాధ్యమైతే నిన్నే కట్టేసేవాళ్ళు, నిన్నే సెటిల్ చేసుకునేవాళ్ళు, ఏమాత్రం ఇబ్బందులు లేకుండా సక్సెస్ఫుల్గా సినిమాని రిలీజ్ చేసుకునేవాళ్ళు. కట్టేటటువంటి స్తోమత వాళ్ళకి లేదంటున్నారు. లేదు ఉంది. ఆంధ్ర తెలంగాణ కలిపి ఇప్పటికే 40 కోట్ల రూపాయల వరకు మార్కెట్ జరిగిపోయింది. శుభ్రంగా వాటిని దిగమింగుకొని, ఇంకా బాలకృష్ణ కూడా పూర్తి స్థాయిలో రెమ్యునేషన్ ఇవ్వలేదు, వాటిని శుభ్రంగా దిగమింగేసి వాళ్ళంతా కాముగా ఉండిపోయారు. కట్టగలిగే స్తోమతుంది కానీ కట్టట్లేదు, బయటపట్టలేదు అని చెప్పేసి అయితే ఒక టాక్ అయితే నడుస్తుంది. ఫ్యాన్స్ అనుకుంటుందే, టాక్ అంటే బయట మరేదో కాదు, ఫ్యాన్స్ అనుకుంటుంది. వాళ్ళు ఆల్రెడీ 40 కోట్లు చేసుకున్నారు, ఇంకా ఓటీటీలను అవ్వని ఇవ్వని ఇంకా బోలెడు వచ్చే అవకాశం ఉంది. ఆ డబ్బును లోపల పెట్టుకొని దాచేసుకొని శుభ్రంగా తినేసి మింగేసి వాళ్ళు కట్టట్లేదు, కడితే అసలు ఈ సమస్య ఉండదు కదా అని చెప్పేసి అయితే ఒక మాట అయితే వినిపిస్తోంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు కట్టినట్టయితే ప్రాబ్లమ్ సాల్వ్, కానీ కట్టేటటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. నిర్మాతల నుంచి అసలు ఆ రకమైనటువంటి సందేశం సంకేతం అయితే ఎక్కడా కనిపించట్లేదు. సో మొదటి మార్గం ముసుగుపోయినట్టే. నంబర్ 2, అప్పీలుకి వెళ్ళటం. కోర్టు తీర్పు మీద లేదంటే స్టే మీద అప్పీలుకి వెళ్ళటం. అప్పీలుకి వెడితే అది ఎన్నాళ్ళు పడుతుందో చెప్పలేనటువంటి పరిస్థితి. 3 నెలలు పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు, ఇంకా ఎక్కువ టైం పట్టినా సరే ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు. ఎప్పుడో 2014 వ్యవహారం, ఆ తర్వాత కోర్టులకు వెళ్ళటం, గొడవ, 19లో ఆర్బిట్రేషన్ తీర్పు రావటం, ఇవన్నీ చూసినటువంటి నేపథ్యంలోనే ఎప్పటికి తేలాలేదంతా. సో అలా జరిగినట్టయితే ఒకవేళ మేము మొండిగా కోర్టుకి వెళ్తాం, అప్పీల్ చేస్తామని చెప్పేసి కనుక నిర్మాతలు చెప్తే దానంత పిచ్చి పని మరొకట్లేదు. ఇక అఖండ 2 సినిమాని మర్చిపోతున్నాయి, కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసి మర్చిపోతున్నాయి. ఇక రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఇప్పట్లో ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వాయిదా పడింది,
మహా అయితే ఇంకో 10 రోజులకో లేదంటే సంక్రాంతికో రిలీజ్ చేస్తే పర్వాలేదు, ఆ బజ్ ఇంకా అలాగే ఉంటుంది, ఆ యొక్క వేవ్ లెంత్ కొనసాగుతుంటుంది. దీన్ని లోపల పెట్టేసి ఇంకొన్నాళ్లకు, ఇంకో 6 నెలలకు, ఇంకో సంవత్సరానికి రిలీజ్ చేస్తామంటే ఉపయోగం లేనటువంటి పరిస్థితి. సో రెండో మార్గం అనేది అది కష్టసాధ్యం, పైగా ప్రమాదంతో కూడుకున్నటువంటి పని. ముచ్చటగా మూడో మార్గం ఉంది. ఇది కొంత ఆచరణ సాధ్యమైనటువంటి మార్గం. ఏంటంటే మధ్యవర్తుల ద్వారా మంత్రాంగం నడిపించి ఆ హీరోస్ వాళ్ళని పిలిపించి లేదా వీళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి, బాబు మేము ఎంత ఇస్తాం, ఇంతకు సెటిల్ చేసుకుందాం అని చెప్పటము, లేదంటే మీ అమౌంట్ని ఇన్ని రూపాయలు ఇస్తాం, ఇన్ని దఫాలకు ఇస్తాం, లేదంటే ఈ వచ్చే లాభాల్లోనే కొంత వాటా రాసిస్తాం, లేదంటే రైట్స్ ఇస్తామనో ఇంకా రకరకాల ప్రపోజల్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకుంటే సరిపోతుంది. మొత్తానికైతే వాళ్ళతో కూర్చొని సెటిల్ చేసుకోవాలి. బాబు మీరు ఈ సినిమా రిలీజ్ని అడ్డుకోవద్దు, మీ బాకీకి ఇది గ్యారంటీ, ఈ రకంగా సెటిల్ చేసుకుందాం, ఈ మార్గంలో ఎంత ఇస్తాం, ఇన్ని దఫాలకు ఎంత ఇస్తాం అని చెప్పేసి ఏదో రకంగా మాట్లాడుకొని క్లియర్ చేసుకోవటం తప్ప మరో మార్గం అయితే కనిపించట్లేదు. ఒకేసారి డబ్బు కట్టే పరిస్థితి లేదు. మార్గం నెంబర్ 1 క్లోజ్ అయిపోయింది. కోర్టుకు పెడితే కాలయాపన తప్ప, సినిమాను చంపేయటం తప్ప మరో మార్గం అయితే కాదు. ఎందుకంటే అది ఎప్పటికి తెలుతుందో చెప్పలేని పరిస్థితి. అసలు దానంత పిచ్చి పని మరొకట్లేదు. ముచ్చటగా మూడో మార్గం, అందరికీ ఆమోదయోగ్యమైన మార్గం ఏంటంటే కూర్చొని మాట్లాడుకోవటం. మరి ఈ పిల్లి మేడలో గంట ఎవరు కట్టాలి? బాలకృష్ణే తనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించి వాళ్ళని పిలిపించో మాట్లాడో మొత్తానికి ఈ సినిమా రిలీజ్ లేట్ అవ్వకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ఆయన మీద ఉంది. అయితే అక్కడ బాలకృష్ణ చేసిన తప్పు నేను ఫస్ట్లో చెప్పాను కదా, అదేంటయ్యా అంటే శుభ్రంగా అఖండ 1 తీసినటువంటి ఆ ద్వారకా క్రియేషన్స్ మిరియాల రవీందర్ రెడ్డి చేతిలోని రెండో సినిమాను కూడా పెట్టకుండా, మరి వీళ్ళ మీద అభిమానమా లేదంటే ఎప్పుడన్నా కమిట్మెంట్ ఇచ్చారా, ఏదన్నా మీతో సినిమా చేస్తానని చెప్పేసి ఏమన్నా హామీ ఇచ్చే మాట ఏమన్నా ఇచ్చాడో తెలియదు, కానీ మిరియాల రవీందర్ రెడ్డిని కాదని ఈ యొక్క 14 Reels Plus వాళ్ళకి సినిమాని ఇచ్చేశాడు, ఈ రామాచంట గోపియాచంట. అదే వాళ్ళకి ఇచ్చినట్టయితే ఈ పరిస్థితి ఉండేది కాదని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతుంది. ఎందుకంటే చాలామందికి అఖండ 1 తెలిసే ఉంటుంది. కరోనా కష్టాలు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి ప్రతాపంతో సినిమా రేట్లు పూర్తిగా తగ్గించి సినిమాకి అసలు ఆంధ్రప్రదేశ్లో కష్టకాలం ఎదురైనటువంటి పరిస్థితి. చిరంజీవి, నాగార్జున, ప్రభాసు, మహేష్ బాబు ఈ బ్యాచ్ అంతా వెళ్ళి ఆ రోజు దండాలు దసకాలు పెట్టి బాబు సినిమా రేట్లు తగ్గించొద్దని చెప్పేసి వెన్నపాలు వేడుకోలు చేసినటువంటి పరిస్థితి చాలామంది గుర్తుండే ఉంటుంది. అసలు సినిమాకి రేట్లు మొదటి వారం రోజులు, మొదటి 10 రోజులు రేట్లు పెంచుకునే అవకాశం సంగతి దేవుడెరుగు. సినిమా రేట్లు పూర్తిగా తగ్గించి 5 రూపాయలకి 10 రూపాయలకు కూడా సినిమా చూపించాలని చెప్పేసి కొన్ని థియేటర్లో జీవోలు ఇచ్చినటువంటి ఘన చరిత్ర. అలాంటి కష్టకాలం నడుస్తున్నటువంటి సందర్భంలోనే అలాంటి కష్టాలను నష్టాలను ఓర్చుకొని ఈ సినిమాని మాకు ఎలాంటి రేట్లు పెంచక్కర్లేదు, ధైర్యంగా రిలీజ్ చేస్తామని చెప్పేసి అఖండ 1 రిలీజ్ చేశారు. అప్పుడు కసి మీద ఉన్నటువంటి ఫ్యాన్స్ కూడా అదేవిధంగా ఆదరించారు, ప్రేక్షకులు కూడా ఆదరించారు. సినిమా బాగుంది, సూపర్ హిట్ అయింది. ఎంతగా అంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కూడా ఆ అఖండ సినిమా విజయం ద్వారా ఒక ఉత్సాహం, ఉరకలెత్తే ఉత్సాహం, ఒక విజయ గర్వం వచ్చినటువంటి సందర్భం అది. కట్ చేస్తే అఖండ 2 మాత్రం ఆ నిర్మాణ సంస్థ నుంచి వీళ్ళకి ఇచ్చారు. మరి కారణాలు ఏమైనా కావచ్చు, బహుశా వాళ్ళు కూడా అభ్యంతరం పెట్టి ఉండకపోవచ్చు. బాలకృష్ణ గారు ఎప్పుడు మాట ఇచ్చారు వీళ్ళతో చేస్తామని చెప్పేసి, చైనవండి మనకు నష్టమే ఉందని చెప్పేసి వాళ్ళు కూడా లైట్ తీసుకుని ఉండొచ్చు. కానీ వీళ్ళ వెనక ఇన్ని బొక్కలు, ఇంత డొల్లతనం ఉందని చెప్పేసి బాలకృష్ణ కూడా తెలుసుకోలేదాం. సో ఆ తప్పు కనుక చేయకుండా మొదటి నిర్మాతకే మిరియాల రవీందర్ రెడ్డికే ద్వారకా క్రియేషన్స్కి ఇచ్చున్నట్టయితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పేసి అయితే చాలామంది ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. సో మొత్తానికి జరిగిందో జరిగిపోయింది. సో వచ్చే 2-3 రోజుల్లో, ఒక వారం లోపులోనే ఈ అంశానికి శుభం కార్డు పడేటటువంటి అవకాశం కనిపిస్తోందనేది అయితే సినీ పండితుల మాట. ఈ నెలలోనే, డిసెంబర్లోనే రిలీజ్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే ఇక అద్భుతంగా సంక్రాంతికి పెట్టుకునేటటువంటి ఛాన్స్ కూడా ఉందని చెప్పేసి కూడా ఒక కామెంట్ అయితే, ఒక టాక్ అయితే నడుస్తోంది. అయితే ఇప్పుడు రిలీజ్ అయితే బాగుంటుంది, పెద్ద సినిమాలు కూడా ఏవి లేవు కాబట్టి ఇప్పుడు రిలీజ్ అయితే సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అవకాశం పోయినా సంక్రాంతికి మాత్రం మిస్ చేసుకోవద్దు అని చెప్పేసి అయితే ఆశిస్తున్నారు, ఫ్యాన్స్ అయితే ఆశిస్తున్నారు. ఈ సంక్రాంతిలోగా ఖచ్చితంగా రావాలి, వచ్చి తీరుతుందని చెప్పేసి అయితే. ఇది అఖండ 2 ఆగటం అనుకున్నటువంటి కారణాలు. మరి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి, మీ ఉద్దేశం ఏంటి అనేది నాకు ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.